వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్. ఇవాళ అయితే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి. ఇవాళ చేయబోయే ఐటమ్ ఏంటో తెలుసా? కోకోనట్ రైస్. కోకోనట్ రైస్. అది నేను చేయడం లేదు, మా ఆవిడ చేస్తుంది. కాకపోతే నేను చెప్తా ఉన్నాను, రండి కోకోనట్ రైస్కి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను. లెట్స్ గో. మొదటి కావాల్సిన పదార్థం కొబ్బరి, పచ్చి కొబ్బరి తరుముకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, మరి ఇది బిర్యానీ ఆకు, టమోటా, లెమన్, ఆనియన్, మరి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. పచ్చి కొబ్బరి అయితే మనం మిక్సీ గిన్నెలు వేసేసుకొని బాగా కొబ్బరిలో ఉండే రసం అంతా పాలంతా వచ్చాక గర్ర మిక్సీకి తిప్పేసుకుందాం రండి. ఇలా అయితే కొబ్బరి మిక్సీ పట్టుకేదంతా ఒడిగట్టేసుకొని పాలన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నామండి. ఇలా రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకొని రైస్ కుక్కర్లో అయితే ఇలా ఆయిల్ వేసేసుకున్నామండి. ఇలా 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నామండి రైస్ కుక్కర్లో వేసేసామండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. మసాలాలన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు టకా వేసేసుకుందామండి. ఆయిల్ కాగే అవసరం లేదండి, ఫస్ట్ వేసేసుకోవచ్చు. ఇలా అయితే ఆయిల్ అయితే కాగిందండి. ఆయిల్ కాగినాక వేసుకోవాలి. అలా అంతా గరిటతో తిప్పేసుకొని పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ తిప్పేద్దాం గరిటితోన, గర్ర తిప్పాలి. తిప్పుకుందామండి గంటితో, బాగా తిప్పుతూనే ఉండాలి. ఎక్కడ నిలబెట్టకూడదండి, నిలబెట్టారా మాడిపోతాయి. తర్వాత దానికి ఉన్న టేస్టే వెళ్ళిపోయిస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ అయితే తక్కువ అనిపించిందండి, మళ్ళీ ఆయిల్ వేసేస్తున్నాం దాంట్లోన. మళ్ళీ అప్పటికే 2 స్పూన్లు వేసేసాం. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. బ్రౌన్ కలర్లో కావాలండి. ఈ మసాలా స్మెల్ చూస్తే మాత్రము భలే ఉందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. మసాలా స్మెల్ ఇది తర్వాత చూస్తేనే గుమ్మలాడుతూ ఉందండి. దీన్ని తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు. కానీ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయొచ్చుగా, ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల, మీరు కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వంటకాలు మేము ముందుకు పెడతాము. ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలు ఎలా ఉన్నాయో ఒక కామెంట్స్ ద్వారా తెలపండి. అది మొత్తం బ్రౌన్ కలర్ అయినాక చూపిస్తాను. గరిటెతో బాగా తిప్పుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ బాగా కావాలండి ఆయిల్లోన. అలా తిప్పేసుకొని సాజీరా వేసేసుకుందామండి. సాజీరా వేసేసుకుందాం, మళ్ళీ తిప్పేసుకుందాం. అలా బాగా తిప్పుకున్నామండి. తిప్పుతూనే ఉండాలి. కింద అడుగు పట్టరాదు, మాడిపోరాదు. మళ్ళీ మాడిపోయిందే మొత్తం ఫెయిల్ కాబట్టి కలుపుతూనే ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొబ్బరి పాలు అయితే వేసేసుకున్నామండి. కోకోనట్ మిల్క్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాము. పాత్రలో తీసుకున్నాను. కోకోనట్ మిల్క్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాము. అలా వేసేసుకోవాలి చక్కగా. అలా వేసినప్పుడు మసాలా అంతా ఆ కోకోనట్ మిల్క్లో పైకి వస్తుందండి. కోకోనట్ మిల్క్ ఈ మసాలా కలిసిపోయినప్పుడు దాని టేస్ట్ బాబా అనాల్సిందే. చూడండి, చూస్తుంటేనే బ్యూటిఫుల్, చాలా బాగుంది స్మెల్ అండి. మీకైతే అక్కడ రావడం లేదు వీడియోలో, కానీ నాకైతే ఇక్కడ దగ్గరే ఉన్న చూస్తున్నాం కదా. స్మెల్ అయితే అదిరిపోయే స్మెల్ ఉంది. అలా వేసుకొని కొద్దిసేపు కుక్ చేసేసాం. మూత వేసేసుకొని కొబ్బరి పాలు అయితే అన్నీ వేసేసామండి. రైస్ ఎంత వేయాలి మేడం? 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు కొబ్బరి పాలు. 1 గ్లాస్ రైస్ కండి 1.5 గ్లాసు కోకోనట్ మిల్క్ వేసేసుకున్నామండి. అంతేనా? ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి కొద్దిగా వేసేస్తాం. దాంట్లోన లెమన్ పిండేస్తున్నాం.
లెమన్ అయితే పిండేసుకుందామండి దాంట్లో. టమోటా వేయలేదు కండి, లెమన్ టమోటా వేయలేదండి మనము, కాబట్టి లెమన్ వేసేస్తున్నాము. టమోటాకు బదులు 3 లెమన్స్ 3 లెమన్స్ వేసేద్దాం. 3 నింబెని ಹಾಕ್ಕೊಂಡ್ ಬನ್ರಿ ಅದ್ರಾಗ 3 నింబెని అంటే కన్నడలో కూడా చెప్తాము. అప్పుడు మీకు కావాలంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ 3 నిమ్మకాయలు పిండుకున్నాము. కన్నడలో అయితే 3 నింబెన ಹಾಕ್ಕೊಂಬಿಡೋಣ అని చెప్తారండి. అలా వేసేసుకున్న తర్వాత మరి ఒక నిమ్మకాయ పిండేద్దాం. ముఖ్యంగా అండి వంటకాల్లో ఎన్ని వేసినా మాత్రం సాల్ట్ మాత్రం ఖచ్చితంగా వేయాలండి. సాల్ట్ వేయలేదా అది ఎలాంటి బిర్యానీ కాదు, ఎలాంటిదైనా టేస్ట్ వెళ్ళిపోతుంది. సాల్ట్ ఖచ్చితంగా, కొంతమంది మర్చిపోతుంటారు, మర్చిపోకుండా సాల్ట్ వేసేసుకుందండి. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందామండి. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి, హాఫ్ అన్ అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ನಾನಬೆಟ್ಕೊಂಡು ರೈಸ್ ಎಲ್ಲ వేసుకోవాలి. ಒಂದು ಹಾಫ್ ಅನ್ ಅವರ್ ಮುಂದೆ ಎಲ್ಲ ಅಕ್ಕಿ ಎಲ್ಲ ನಾನಿಸ್ಬೇಕಂದ್ರಿ. ಆಮೇಲೆ ಅದ್ರಾಗ ಹಾಕ್ಬೇಕ್ರಿ. ಹಾಕಿ ಬೇಸು ಕುದಿಸ್ಬೇಕು. ಅದಕ್ಕೆ అంటే కన్నడలో కూడా చెప్తా ఉంటానండి అప్పుడప్పుడు. ఎవరైనా కన్నడ వాళ్ళు చూస్తే వాళ్ళకి కొద్దిగా ప్లస్ అవుతుందని, అంతే, ఏం లేదు. కాబట్టి ఇప్పుడైతే బాగా రైస్ అయితే వేసేసుకొని కలిపేసుకుందామండి. రైస్ అంతా వేసిన తర్వాత అలా కలిపేసుకుందామండి. ఒకసారి బాగా నీట్గా కలిపేసుకొని దానిపైన మూత వేసేసుకుందామండి. ಕ್ಯಾಪ್ వేసేద్దాం. ಅದ್ರ ಮೇಲೆ ಮುಚ್ಚೆಲ್ಲ ಹಾಕ್ಬಿಡನ್ರಿ. ರೈಸ್ కుక్కర్ನಲ್ಲಿ అದ್ರ ಕೆಲಸ అది ಮಾಡ್ತಾ ఇರ್ತೈತೆ. అవునండి, మన రైస్ కుక్కర్లో పెట్టి వదిలేస్తే దాని పని అది చేస్తుంది. మళ్ళీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను. మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కోకోనట్ రైస్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి, బాగా మెత్తగా కుక్ అయింది. చూడండి, రెడీ అయిన రైస్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. సర్వ్ చేసేసుకుందాం. రైస్ అయితే ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నామండి. దీంట్లోకి కోకోనట్ షేర్వా కానీ, లేకపోతే మామూలు షేర్వా కానీ, లేదా గుత్తొంకాయ కానీ, చికెన్ కానీ కాంబినేషన్ అండి. ఏ దాంట్లోకైనా తినచ్చు. సూపర్గా అంటే సూపర్ హైలైట్గా ఉంటుంది ఇది. రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా వేడివేడి కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి రైస్, కోకోనట్ మిల్క్తో చేసిన రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఏం లేదండి, ఉత్తది అయితే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా చాలా సూపర్ అండి. ఉత్తది ఎంత టేస్ట్ ఉందంటే, వంకాయ కూర కానీ, నూనె వంకాయ కానీ, చికెన్ షేర్వా కానీ ఏదైనా వేసుకుంటే కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంటుందండి. అయితేనండి, మన షార్ట్ వీడియోలో గుత్తి వంకాయతో టేస్ట్ చేసి చెప్తానండి. ఖచ్చితంగా మన షార్ట్ మీరు చూడండి. ఆ షార్ట్లో కాంబినేషన్, దీని కాంబినేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.